కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఇవాళ్టి నుంచి ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయబోతున్నారు. ఈ రిపోర్టుల విడుదలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేతపత్రాలపై యాక్షన్ టోకెన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండాలన్నారు. అలాగే 7 శ్వేతపత్రాలతో పాటుగా మరో 3 ముఖ్యమైనటువంటి అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల చేయాలని నిర్ణయించారు సీఎం. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్ లో తెచ్చినటువంటి సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్, సంక్షేమం, P4 వంటి వాటితో వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈసారి విడుదల చేయబోతున్నారు. అలాగే వీటిలో ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్, అలాగే ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టును ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. మొదటిగా 6 పేపర్లను మంత్రులు రిలీజ్ చేసిన తర్వాత మిగిలిన 4 పేపర్లకు సంబంధించి ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూలై 18 కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మాధవి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసింది, కొన్ని పేపర్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని అయితే విడుదల చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే 2024 కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటికి 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలకు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ రంగాల్లో ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితి నెలకొందనేది కొంత ఒక రిపోర్ట్ని అయితే ప్రజల ముందు పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఉన్నతాధికారులందరితో, మంత్రులతో మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విద్యుత్ రంగంపై గొట్టిపాటి రవికుమార్ మధ్యాహ్నం 3 గంటలకి వాస్తవ పరిస్థితిని ప్రజలకి వివరించబోతున్నారు. దానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని ప్రజలకు వివరించేందుకు రెడీ చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 4 రంగాలకు సంబంధించి కూడా ఆయన శ్వేతపత్రాలు కూడా విడుదల చేయబోతున్నారు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు. ఎందుకంటే మొత్తం 10 రంగాలకు సంబంధించి పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి 4 అంశాల గురించి లాస్ట్లో విడుదల చేస్తారు. ఎందుకంటే ఈ రోజు నుంచి జూలై 18 వరకు కూడా ఈ 10కి సంబంధించిన 10 ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా 10 రంగాలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్లు విడుదల చేయబోతున్నారు. ఈరోజు విద్యుత్ రంగానికి విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా శాంతి పద్ధతులు, ఎక్సైజు, అదేవిధంగా మైనింగు, పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు రెడీ చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా విద్యుత్ రంగంపై ఏదైతే ప్రోగ్రెస్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత వైసీపీ 5 ఏళ్ల హయాంలో విద్యుత్ రంగం ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. అదేవిధంగా పీపీఎల్కి సంబంధించి అప్పటికే ఏదైతే తక్కువ రేట్లతో పీపీఎల్ చేసుకుంటే వాటిని అన్నింటినీ అర్ధాంతరంగా క్యాన్సిల్ చేశారు. దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది. ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా రావాలంటే ఆంధ్రప్రదేశ్కి ఆ అంశాలను ప్రస్తావిస్తున్నారని కూడా మంత్రి చెప్పబోతున్నారు. అదేవిధంగా ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలో భాగంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. దానిలో భాగంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించిన పరిస్థితిని చెప్తున్నారు. డిస్కమ్లు ఏ విధంగా నష్టపోయాయో దాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఆ అమౌంట్ అంతా విద్యుత్ సంస్థల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ విధంగా ఏ విధంగా కొత్త ఎంఓయూలు కావచ్చు, ఎనర్జీ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఏ విధంగా తమ అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఎక్కడా కూడా విద్యుత్ కోతలు లేవు. అదేవిధంగా సోలార్ విద్యుత్ కావచ్చు, ఏదైతే అనేక రంగాల గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అనేక రంగాల విద్యుత్ రంగంలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతికి సంబంధించిన నివేదికను రూపొందిస్తారు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఏదైతే వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ఏ విధంగా బ్రష్ పట్టించింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేసి ట్రూ డౌన్, ఎందుకంటే ఛార్జీలు తగ్గించిన పరిస్థితి కూడా ఉన్నారు, ఏ విధంగా
ప్రజలు లబ్ధి పొందారు. అదేవిధంగా వ్యవసాయ కనెక్షన్ల పెంపు కావచ్చు, సోలారు, అదేవిధంగా సూర్య గారు, ప్రధానమంత్రి సూర్య గారు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి చోట కూడా చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పథకాలను కూడా సమర్థవంతంగా వినియోగిస్తూ పేదవారికి వాటి లబ్ధి కలిగే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విలేకరుల సమావేశంలో వివరించబోతున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఇప్పుడు ఆయా రంగాల్లో వచ్చిన మార్పులు, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏం చేసింది ఆయా రంగాల్లో, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, శాంతి పద్ధతులు, ఈ అన్ని అంశాలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని అర్థం పట్టే విధంగా కూడా వివరాలు వివరించబోతున్నారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కాకుండా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఆయా రంగాల్లో తీసుకొచ్చే సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయి అనే అంశాలకు సంబంధించి మంత్రులంతా వివరించబోతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం జూలై 18 వరకు ఈ ఏదైతే ఈ శ్వేతపత్రాలు విడుదల కార్యక్రమం ఉంటుంది, ఆఖరిలో ముఖ్యమంత్రి 4 అంశాలకు సంబంధించి 4 విలేకరుల సమావేశాలు పెట్టబోతున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో ఏ విధంగా ముందుకు పోతుంది, 2 సంవత్సరాలు సాధించిన విజయాలన్నీ కూడా ప్రజలకి వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి దీనికి సంబంధించి మంత్రులందరినీ కూడా ఏవైతే ఈ 10 అంశాలకు సంబంధించి ఏ అంశాలు విలేకరులకి విడుదల చేస్తున్నారో, మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తున్నారో అన్నీ కూడా ఒక బుక్లెట్ రూపంలో కూడా తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.